కొన్ని మాటలు మీతో పంచుకోవాలని నేను ఆశపడతా ఉన్నాను. ఈరోజు మన జ్ఞానాంశం ఏంటంటే యెరూషలేము 12 గుమ్మముల గురించి మీతో చెప్పాలనుకున్నాను. దేవుడి స్తోత్రం కలుగునుగాక. పరలోక మహాపట్టణం, దాని గురించి దేవుడి వాక్యం అధ్యయనం చేద్దాం. 12వ వచనంలో 21-12 అంటాడు, ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారము 12 గుమ్మములు ఉండేవి. ఆ గుమ్మముల యొక్క 12 దేవదూతలు పడి ఇశ్రాయేలుల 12 గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద రాయబడి ఉన్నది. 3 గుమ్మములు, ఉత్తరం వైపున 3 గుమ్మములు, దక్షిణం వైపున పశ్చిమ వైపున 3 గుమ్మములు ఉన్నవి. ఆ పట్టణ ప్రాకారం 12 పునాదులు కలది. ఆ పునాదుల పైన గొర్రె పిల్ల యొక్క 12 అపోస్తుల 12 పేర్లు కనపడుచున్నవి. ప్రాకారము కొచ్చుటకై నాతో మాట్లాడువాని యొక్క బంగారు పలకర్ర ఉండెను. చచ్చౌకమైనది, దాని పొడవు దాని వెడల్పుతో సమానం. సరే, ఇవన్నీ నేను చెప్తాను. ముందు దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. పరలోకంలో కట్టబడిన ఆ పట్టణానికి ఎన్ని గుమ్మాలు ఉన్నాయండి? 12 గుమ్మాలు ఉన్నాయి. 12 గుమ్మాల గురించి ఈ రాత్రి నేను చెప్పను, కానీ కొన్ని మాత్రమే నేను చెప్పాలని ఆశపడుతున్నాను. మిగతాది దేవుని చిత్తమైతే ఎప్పుడైనా చెప్తాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ మనం చదవబడిన 21వ వచనం చదవండి. 21. దాని 12 గుమ్మములు, 12 ముత్యములు, ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నది. పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమైన స్వచ్ఛమైన స్ఫటికమును. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యెరూషలేమునకు కూడా 12 గుమ్మాలు ఉన్నాయి. పరలోకంలో ఉన్న పట్టణానికి ఎలాగైతే 12 గుమ్మాలు ఉన్నాయో, యెరూషలేము కూడా ఎన్ని గుమ్మాలు ఉన్నాయి? 12 గుమ్మాలు ఉన్నాయి. ఈ యెరూషలేము పట్టణంలో ఉన్న ఈ మందిరం ఏమైపోయింది? ఏమైంది? అగ్ని చేత మందిరం ఏమైంది? అగ్ని చేత కాల్చబడినప్పుడు ఈ విషయం ఒక ఆయన తెలిసింది. ఎవరైనా? నెహెమ్యా గారికి. ఆయన రాజు దగ్గర గిన్నె అందించే ఉద్యోగము చేస్తా ఉన్నాడు. పానదాయకుడు అంటారు. గిన్నె అందించే మనలో ఉన్నాడు. అయితే యెరూషలేము పట్టణము ఆ పరిస్థితిని కొంతమంది వర్తకులు వస్తున్నప్పుడు ఆ ప్రాంతం నుండి నెహెమ్యా గారు ఈ విషయాన్ని వాళ్ళతో మాట్లాడడం జరిగింది. సర్వసాధారణంగా మీ ఊరు నుంచి ఎవరైనా వచ్చారనుకున్న చుట్టాలు, మీరు మొట్టమొదటిగా అడిగే విషయం ఏంటి? మీరేనా వాళ్ళు వచ్చినా మిమ్మల్ని అడిగేది ఏంటి? మీ అమ్మ నాన్నలు ఉన్నారు, మీరు బాగుందా, మీ బర్రెలు బాగున్నాయా, మీ మేకలు బాగున్నాయా, మీ కోళ్ళు బాగున్నాయా అంటారా? మనుషులే కాదు, ఒక్కరిని నక్కని పంపులన్నీ కూడా అడుగుతారా? ఇది ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. సర్వసాధారణంగా ఎవరైనా ఆంధ్ర నుంచి వచ్చారనుకోండి ఇక్కడికి, మీరు అడుగుతారు మీ అమ్మ నాన్న ఎలా ఉన్నారు, మీ అక్క చెల్లి బాగున్నారా, మీ అన్నయ్య బాగున్నారా, అన్ని విషయాలు అడుగుతారు. మీరేనా కూడా అడుగుతారు. ఇలా నెహెమ్యా గారు కూడా యెరూషలేములో ఉన్న మందిరం యొక్క స్థితిగతుల గురించి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు అంటున్నారు, అయ్యా ఏం బాగుంటుందయ్యా, మందిరం అంతా కూడా అగ్ని చేత కాల్చబడిపోయింది, శిథిలావస్థ చేసింది, ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి కనబడడం లేదు అని చెప్పి ఈ విషయాలు ఆయన తెలిసినప్పుడు ఆయన నాయకత్వం ఏం చేశాడంటే, కొన్ని దినములు దుఃఖ ముఖముతో నింపబడి తన రాజ వస్త్రాన్ని పక్కన పెట్టి ఏం చేస్తున్నాడు? గోనె పట్ట కట్టుకుని బూడిదలో కూర్చొని ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. పాపం వింటున్నారా? దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కొన్ని దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాడు. నెహెమ్యా గ్రంథంలోకి వస్తే 2వ అధ్యాయం 17వ వచనం. నెహెమ్యా గ్రంథంలో 2వ అధ్యాయం 17వ వచనం.
అయితే వారితో నీళ్ళు మనకు కలిగిన శ్రమ మీకు తెలిసి ఉన్నది. యెరూషలేము ఎట్లు పాడైపోయినో దాని గుమ్మములు అగ్ని చేత ఎట్లు కాల్చబడినో మీరు చూసి ఉన్నారు. మనము ఇక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారమును మరలా కట్టుదము రండి అని చెప్పి ఏం చేస్తున్నాడు జనాన్ని గురుకుతున్నాడు, ప్రేరేపిస్తా ఉన్నాడు. చూడండి, మన మీద నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారమును మరలా కట్టుదము రండి, దాని గుమ్మములను మనం నిలుపుదాం రండి అంటున్నాడు. ప్రియమైన బిడ్డ, ఈ రాత్రి గుమ్మము అనగా దేనికి సాదృశ్యంగా ఉందంటే నీ జీవితానికి సాదృశ్యంగా ఉంది. గుమ్మము దేనికి సాదృశ్యంగా ఉందంటే మానవుని యొక్క జీవితానికి సాదృశ్యంగా ఉంది. నేటి దినాలలో పెట్టారు చాలా మంది గుమ్మాలు ఏమైపోయినా తెలుసా, అగ్ని చేత కాల్చబడి ఉన్నాయి. చాలా మంది వారి కుటుంబాలను వారి చేతులారా వారు ఏం చేస్తున్నారు, పాడు చేసుకున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ప్రియమైన పెట్టారా, గుమ్మం అంటే ఏం చెప్పాను నేను? గుమ్మం దేనికి సాదృశ్యంగా ఉంది? మానవుని యొక్క జీవితానికి సాదృశ్యంగా ఉంది. దేవుడేమో మనల్ని కట్టాలని ఆశపడతా ఉన్నాడు, కానీ మనిషి ఏం చేస్తున్నాడు? తన చేతులారా తన జీవితాన్ని కూల్చుకుంటా ఉన్నాడు. ఒక మనిషి జీవితమే కాదండి, ఈరోజు నేటి సంఘాలలో కూడా చాలా మంది కాల్చబడి విభజించబడి చల్లా చెదురైపోయిన పరిస్థితులలో జీవిస్తూ ఉంటా ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగుగాక. అయితే దేవుడు ఒక ఆశ కలిగి ఉన్నాడు, ఏంటంటే కాల్చబడిన నీవు అదే పరిస్థితిలో ఉండడం దేవునికి ఇష్టము లేదు. ఇక్కడ ప్రియమంతున్నారు, యెరూషలేము గుమ్మములు అగ్ని చేత కాల్చబడినప్పుడు నెహెమ్యా ఏం చేస్తున్నాడు? ఉపవాసం ఉండి కొన్ని దినాలు కన్నీళ్లు విడుచుచు ప్రజలందరినీ కూడా ఏం చేస్తున్నాడు? ప్రేరేపిస్తూ ఉన్నాడు, ఊరుకొలుపుతూ ఉన్నాడు. ఈరోజు ఈ రాత్రి దర్శనంలో సంగమా, నీ పక్కన ఏదో ఒక పరిస్థితిని బట్టి, ఏ పరిస్థితిని బట్టి నీ జీవితం ఆగమైందో నాకు తెలియదు, ఏ పరిస్థితిని బట్టి నీ జీవితం పాడైపోయిందో నాకు తెలియదు. ఒక నీ అజ్ఞానం బట్టో, నీ యొక్క అగ్ని తెలివితేటను బట్టో, ఇతరుల యొక్క ప్రభుత్వాన్ని బట్టో నీవు నీ జీవితాన్ని పాడు చేసుకుని కాల్చి వెళ్ళి శిథిలావస్థకు వెళ్ళిపోయిన స్థితిలో నేను ఉన్నావేమో. అయితే దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు అలాగే ఉండిపోవడం దేవుడి చిత్తము కాదు, నువ్వు కూలిపోవడం దేవుడి ఉద్దేశం కాదు, నువ్వు తిరిగి కట్టబడాలని దేవుడు కోరుతున్నాడు. పాడైపోయిన నీ జీవితాన్ని ఏ మనిషి కూడా బాగు చేయలేడు, కానీ బాగు చేసే వారు ఎవరయ్యా అంటే ఏకైక నువ్వు ఆరాధిస్తున్న దేవుడు. దేవుడికి స్తోత్రం కలుగుతున్నాడు. ఏ మనిషి ఒక వ్యక్తి జీవితాన్ని కట్టలేడు, ఒక వ్యక్తిని నిలవబెట్టలేడు. కట్టేవాడు ఎవరయ్యా అంటే మనం ఆరాధిస్తున్న యేసు ప్రభువారు. దేవుడికి స్తోత్రం కలుగుతున్నాడు. ఆయన అంటున్నాడు, మీరు ఫలించి భూమిని నిండించి దాన్ని విస్తరించి లోపరుచుకోండి అంటున్నాడు. కానీ దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం ఈరోజు మనిషి ఏం చేస్తున్నాడంటే పాడు చేసేసుకున్నాడు. చాలా మంది అనుకుంటారు, వాళ్ళ వల్లే నా జీవితంలో అయిపోయిందండి, ఆడు నా బ్రతుకులో రావడం వల్ల నా భవిష్యత్తు అనేది అయిపోయిందండి అనుకుంటారు. ఆడు మగవాళ్ళు అనుకుంటారు కదా, అది నా జీవితంలోకి రాబట్టే నా జీవితం పాడైపోయిందండి. నో, ఒక వ్యక్తి ఎవరో నీ జీవితంలోకి వస్తే నీ జీవితం పాడైపోయేటట్టుగా దేవుడు ఎప్పుడు కూడా చేయడు. ఒక వ్యక్తి జీవితంలో ఇంకొక వ్యక్తి వచ్చిందంటే దేవుని ప్రణాళిక లేకుండా ఎవరు నీ జీవితంలోకి రాని సంగతి తెలుసుకో. దేవుని స్తోత్రం కలుగుతుంది. దేవుని యొక్క ప్రణాళిక ఉంటేనే మన జీవితంలో ఒక వ్యక్తి మన జీవితంలో కలుగుతాడు. లేకపోతే నువ్వు చూసుకున్నావు కదా, నీకు నచ్చింది కదా, అందంగా ఉంది కదా, మంచిగా ఉంది కదా, హైట్ వెయిట్ నీకు ఈడు చూడు కరెక్ట్గా ఉంది కదా, నువ్వు కళ్ళతో చూస్తే దేవుడు ఆమె నీ దగ్గరికి పంపించలేదు. స్త్రీలు కూడా ఒకరు మీరు అనుకోవచ్చు, మా ఆయన ప్రపంచంలో ఎవరికి లేనంత అందగాడు నాకు దొరికాడు, నేను చూశాను, ఇష్టపడ్డాను, అందుకే చేసుకున్నాను అంటే కుదరదు. దేవుడికి స్తోత్రం కలుగుతుందా? నీ ఇష్టాన్ని బట్టి కాదు దేవుడు తీసుకొచ్చి పెట్టింది నీ వార్తని. ఆయన ప్రణాళిక ఉంది కాబట్టి, ఆయన ఉద్దేశం నీ పట్ల ఏమైనా చేసుకోవాలని దేవుడు ఎప్పుడో
నిర్ణయించాడు కనుకనే ఈరోజు నీ జీవితంలో ఆయన అడుగు పెట్టాడు. దేవుడికి స్తోత్రం జరుగుతుంది. అడుగు పెట్టిన వ్యక్తిని కట్టుకున్న నీవు నీ కుటుంబాన్ని ఎలా నడిపించుకోవాలి తెలుసా? పరిశుద్ధంగా నడిపించబడాలి. దేవుని వాక్యానుసారంగా నీ కుటుంబం కట్టుకోవాలి. నీ గుమ్మాన్ని నువ్వు ఎప్పుడు కూడా ప్రార్థనతోనూ వాక్యముతోనూ నీ గుమ్మంలో ఏం చేయాలి? బలంగా పెట్టుకోవాలి. దేవుని స్తోత్రం జరుగుతుంది. ఇంటికున్న తలుపు పటిష్టంగా లేకపోతే ఊరు పోయిన తర్వాత ఏమైంది? గడి సరిగ్గా లేదండి, గొడవ సరిగ్గా లేదు. నీ ఇంటికి ఇల్లు మాత్రం బాగా పెట్టావు, కానీ తలుపులు మాత్రం సరిగ్గా లేవు. గమనం ఏం చేస్తాడు? వచ్చి ఒక తలుపు అంటే నీ డోర్లని డబా కింద పడతాయి. చాలా మంది ఏమని తలుపు పెట్టారా? ఇల్లు అనగా నీ గుమ్మం అనగా నీ జీవితమే. నీ జీవితాన్ని నీ ఇష్టానుసారంగా దేవుని మాటకు విధేయంగా జీవించకుండా, దేవుని మాటకు లోబడకుండా నా ఇష్టం నా జీవితం అని చెప్పి నువ్వు ఇష్టానుసారంగా జీవించామనుకోండి, సాధన గారు నీ ఇంట్లో ప్రవేశించి ఏం చేస్తాడు? నీ ఇంటిని నాశనం చేస్తాడు వాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఈరోజు సంఘాల్లో కూడా చాలా మంది పెట్టారా? కట్టబడిన స్థితిలో జీవిస్తా ఉన్నారు. దేవుని సేవకుడు ఎన్ని మాటలు చెప్పినా కూడా అవి విని ఇక్కడే వదిలిపెట్టేసేసి వెళ్ళిపోతున్నారు. కానీ విన్నవాళ్ళు దీవించబడతారు. దేవుని స్తోత్రం జరుగుతుంది. దేవుని మాటలు ఎప్పుడైతే చెవులు పెడతావో ఆ దేవుని మాట ఏం చేస్తుందంటే బ్రతికింపజేస్తుంది, నేను జీవంలోకి నడిపిస్తుంది, నీకు మంచి భవిష్యత్తు ఇస్తుంది. నీకున్న ప్రతి సమస్య నుండి ఆ మాటలు ఏం చేస్తుందంటే ధైర్యం ఇచ్చి నిన్ను తిరిగి మరలా నిలబడతారు. కానీ ఈరోజు చాలా మంది సంఘానికి వస్తున్నారు కానీ కట్టబడిన స్థితిలో ఉన్నారు. కట్టబడలేదు, ఇంకా చెల్లిపోయిన స్థితిలోనే జీవిస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే కట్టబడిన వారి జీవితం ఎలా ఉంటుందంటే ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆత్మీయంగా వారు ఆశీర్వదింపబడతారు, అలాగే శారీరకంగా కూడా వారు ఆశీర్వదింపబడే వారుగా. ఈరోజు నీ జీవితంలో ఆత్మీయమైన ఎదుగుదల కనబడడం లేదంటే, ఆశీర్వాదం అనేది కనబడడం లేదంటే నీవు ఇంకా కట్టబడిన స్థితిలోనికి రాలేదు. దేవుడు ఎన్నో రకాలుగా నీతో మాట్లాడుతూ నిన్ను కట్టాలి, నిన్ను దీవెనకరంగా మార్చాలని అనేక పర్యాయాలు ఆయన ఆశపడుతున్నప్పటికీ నువ్వేం చేస్తున్నావంటే వినడోలని స్థితిలో ఒక ఉన్నారేమో. అందుకే యెషయా గ్రంథం అంటాడు 54వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చూస్తే, యెషయా గ్రంథము 54:12, మాణిక్యములతో నీ కోట కొమ్ములను సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును, ప్రశస్తమైన రత్నములతో. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవుడు ఏమంటున్నాడండి? మాణిక్యములతో నీ కోట కొమ్ములను సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులను. మనం ఇంకా చదువుకున్నాం 21వ అధ్యాయం 12 నుంచి చదివితే దాదాపుగా 27వ వచనం వరకు కూడా పరలోక పట్టణం ఏ విధంగా కట్టబడదో ఒక్కొక్క విషయం అక్కడ మనకు కనబడతా ఉంటాయి. ఈ రాత్రి కాల సమయంలో పరలోక పట్టణం గురించి నేను చెప్పడం లేదు, కానీ యెరూషలేము యొక్క 12 గుమ్మముల గురించి నేను మాట్లాడతాను. పరలోకంలో కూడా 12 గుమ్మాలు ఉన్నాయి, అవన్నీ కూడా వేరే టాపిక్ అన్నమాట. కానీ నేను ఎంచుకున్న టాపిక్ ఏంటంటే యెరూషలేములో ఉన్న 12 గుమ్మాల గురించి నేను మాట్లాడతాను. దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 12వ వచనం మనం చదివితే, ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారమును 12 గుమ్మములు ఉండేను. ఆ గుమ్మముల యొక్క 12 దేవదూతలు ఉండేవి. ఇశ్రాయేలు 12 గోత్రముల వారు నామములు ఆ గుమ్మముల మీద రాయబడిన. దేవునికి స్తోత్రం కలుగుగాక. సంఘంలో దేవుడు నిన్న ఒక గుమ్మంగా దేవుడు పెట్టాడు. ఆ గుమ్మం మీద నీ పేరు రాయబడ్డాయా లేదా అని ఎప్పుడు కూడా ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకోవాలి. పరలోకంలో దేవుడు నిర్మించిన 12 గుమ్మాలకి ఎవరి పేర్లు ఉన్నాయి? అపోస్తలుల పేర్లు రాయబడ్డాయి. మరి ఈరోజు సంఘంలో దేవుడు నిన్న ఒక గుమ్మంగా పెట్టాడు, ఒక పిల్లర్గా పెట్టాడు అనుకుందాం. ఈ మందిరానికి ఎన్ని పిల్లర్లు ఉన్నాయి? ఉదాహరణకి లెక్కేసుకోండి. ఉదాహరణకి ఎన్ని ఉంటాయి అనుకుందాం? ఓ 12 పిల్లర్లు అనుకుందాం, మధ్యలో 3 కదా, అంటే ఇంచుమించు ఒక 16-15 పిల్లర్లు అనుకుందాం ఉదాహరణ. ఇప్పుడు సంఘంలో దేవుడు నిన్ను పెట్టినప్పుడు నువ్వు ఎలా ఉన్నావు తెలుసా? ఆ పిల్లల మీద నీ
పేరును నువ్వు రాసుకునే వాడుగా ఉన్నావు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడు మన పేర్లు రాయబడతాయండి? ఎప్పుడు రాయబడతాయండి? కీర్తనలో అంటాడు 51:12 కీర్తన గ్రంథము 51:18 నీ కటాక్షము చొప్పున సియోనుకు మేలు చేయుము, యెరూషలేము యొక్క గోడను కట్టించు అన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుని మందిరం అనే ఆ పునాది మీద, ఆ పిల్లల మీద మన పేర్లు రాయబడాలంటే ఏముండాలండి? మనకి దేవుని కటాక్షము మనము కొరకు ఎదురు చూస్తూ ఉండాలన్నమాట. అయ్యా నీ కటాక్షము నాకు దయచే, నీ కృప నాకు దయచే. ఎన్నో సంవత్సరాల నుండి నువ్వు దేవుని సన్నిధికి వస్తూ ఉండొచ్చేమో, అయితే నీ పేర్లు రాయబడ్డాయా? ఎన్నో సంవత్సరాల ప్రభువుని నమ్ముకొని నువ్వు దేవుని వెంబడిస్తున్నావు, అయితే నీ పేరు ఆ పిల్లల మీద ఉందా? దేవునికి మహిమ కలుగునుగాక. మన పేరు ఆ పిల్లల మీద, ఆ పునాదుల మీద ఉండాలంటే దేవుని కటాక్షం వరకు మనము కనిపెట్టే వారిగా ఉండాలి. ఎజ్రా గారు అంటారు 9వ అధ్యాయం 9వ వచనంలో, ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనం, ఎజ్రా గ్రంథం, నిజంగా మేము దాసులమైతిమి, పారసీక దేశపు రాజులైతున్నా మాకు దయ కనపరిచి మేము తెప్పారినట్టుగా మా దేవుని మందిరము నిలిపి దాని పాడిన స్థలములను తిరిగి బాగు చేయటమును, యూదా దేశమును యెరూషలేము పట్టణమును మాకు ఒక ఆశ్రయం ఇచ్చుటకు కృప చూపించింది. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుడు సంఘమును ఎక్కడి నుంచి తీసుకొచ్చాడండి? దాస్యపు కాడి కింద ఉన్న మనల్ని తీసుకొచ్చి యెరూషలేముకు సాదృశ్యంగా ఉన్న మందిరములో దేవుడు మనం ఒక పిల్లరుగా పెట్టాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు ఎవరు సంఘంలో? మీరెవరండి? ఇంకా దాస్యంలో మీరున్నారా? కాదు. దేవుడు నన్ను ఎలా చేశాడు? దత్తపుత్ర ఆత్మతో దేవుడు నన్ను ఏర్పాటు చేశాడు. మనం ఆయన కుమారులమైన, ఆయన కుమార్తెలమైన, కుమారుడు ఎప్పుడు కూడా తండ్రి దగ్గరికి పర్మిషన్ తీసుకుంటాడండి. మీ అబ్బాయి ఉన్నాడు, మీ అబ్బాయి నీ జోబులో డబ్బులు పర్మిషన్ తీసుకుంటాడా లేకపోతే స్వేచ్ఛగా వచ్చి తీసుకుంటాడా? ఎలా తీసుకుంటాడండి? స్వేచ్ఛగా వచ్చి తీసుకుంటాడు. ఎందుకు? వాడు నీ కుమారుడు కనుక, నీ కుమార్తె కనుక. మన కడుపులో పుట్టిన బిడ్డలు మన జోబులోంచి ఎలాగైతే డబ్బులు ధైర్యంగా తీసుకుంటా ఉంటారో, దేవుడు కూడా మనల్ని ఎలా చేశాడండి? కుమారులుగా, కుమార్తెలుగా చేసుకున్నాడు. ఆయన మందిరంలో మనం నిలబెట్టాడు. ఆయన మనకు కృపించాడండి. నిజంగా ఆయన కృప పొందుకోవడానికి మనకి ఏ అర్హత కూడా లేదు, ఏ యోగ్యత మనకు లేదు. కానీ దేవుని యొక్క ఉచితమైన కృప ద్వారా మనకి దేవుడు ఒక గుమ్మముగా సంఘంలో నిలబెట్టాడు. దేవుని స్తోత్రం కలుగును. పరలోకంలో ఉన్న గుమ్మం అంటే దేనితో కట్టబడినటువంటి? ముత్యములతో. ఇప్పుడు ముత్యం అంటే ఏమో తెలుసా? యేసు ప్రభు ఒక మంచి ముత్యమై ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును. యేసు ప్రభు ఎవరండి? మంచి ముత్యము కలిగిన వాడు. ఒక మంచి ముత్యమును, ఒక మంచి ముత్యాల హారం నీ మెడలో ఉంటే నీ మెడకు ఎంత అందాన్ని తీసుకొస్తుందో, ఆ మంచి ముత్యమైన యేసయ్యను నమ్ముకుంటే, ఆ మంచి ముత్యమైన యేసయ్య నీ జీవితాన్ని మార్చగలడని నువ్వు విశ్వసించి ఆయనలో నువ్వు నిర్మించబడితే నీ జీవితం ధన్యమైపోతుంది. దేవుని స్తోత్రం కలుగుతుంది. ఈరోజు చాలా మంది ఆ మంచి ముత్యమైన యేసయ్యను పొందుకోలేకపోతున్నారు. ఆయన మాటలు వినలేకపోతున్నారు. ఆ మాటలకు చెవి యొక్కలేకపోతున్నారు. ఆ మాటల ప్రకారం వారి జీవితాన్ని కట్టుకోలేక ఏం చేస్తారంటే కాంక్షబడిన స్థితిలోకి వెళ్ళిపోతున్నారు, పడిపోయిన స్థితిలోకి వెళ్ళిపోతున్నారు, పాడైపోయిన స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. కానీ నువ్వు పాడైపోవడం అనేది దేవుడికి అంత మాత్రం కూడా ఇష్టం లేదండి. అందుకంటాడు మొట్టమొదటి గుమ్మం ఏంటంటే గొర్రెల గుమ్మము. గొర్రెల గుమ్మం. నెహెమ్యా అంటాడు 3వ అధ్యాయం 1వ వచనం, 3వ అధ్యాయం 1వ వచనం, ప్రధాన యాజకుడైన ఎల్యాషీబును అతని సహోదరుడైన యాజకుడు లేచి గొర్రెల గుమ్మమును
ప్రతిష్ఠించి తలుపులు నిలిపి ప్రాకారములు కట్టి ప్రతిష్ఠించే దేవుడి స్తోత్రం కలుగుతుంది కాక. ప్రియమైన బిడ్డ, గొర్రెలు ఎక్కడ ప్రయాణం చేస్తాయి? గొర్రెలు ఎక్కడ నివసిస్తాయి? గొర్రెలు ఎక్కడ నివసిస్తాయండి? ఎక్కడ నివసిస్తాయి? ఎత్తైన స్థలంలోనికి వెళ్తాం. అవి ఎప్పుడు కూడా ఎక్కడికి ప్రయాణం చేస్తాయంటే కొండల మీదకి. ఎక్కడ ప్రయాణం చేస్తాయి? కొండల మీదకి ప్రయాణం చేస్తాయి. ప్రియమైన గొర్రెలు ఏమైపోతున్నాయి అంటే అవి దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన ఆ గొర్రెలు ఏమైపోతున్నాయంట? చెదిరిపోయిన స్థితిలో ఉన్నాయి, పాడైపోయిన స్థితిలో ఉంటా ఉన్నాయి. వాటి త్రాళ్ళు తెంపబడి అవి ఏం చేస్తా ఉన్నాయంటే అటు ఇటు చెదిరిపోయి తిరుగుతా ఉన్నాయి. ప్రియమైన బిడ్డలారా, చెదిరిపోయిన మన జీవితాన్ని కూడా దేవుడు ఏం చేశాడండి? ఆయన వెదకి రక్షించి ఆయన పొలంలో మనని ఒకసారి అంటే మన బాగా తెలుసు, చిన్నప్పటి నుంచి మనం వింటున్నాం కదా. ఏంటది? ఒక ఆయనకి 100 గొర్రెలుంటే అందులో ఒక గొర్రె తప్పిపోయింది. తప్పిపోతే దేవుడు ఏం చేస్తాడండి? దాన్ని పోతే 99 గొర్రెలు ఉన్నాయి కదా నాకు అని చెప్పి దేవుడు అనుకున్నాడా? ప్రపంచవ్యాప్తంగా 750 కోట్ల మంది జనాభా ఉంటున్నారు. ఇప్పుడు ఈ 750 కోట్ల మంది జనాభాలో దేవుడు ఏం చేశాడు తెలుసా? నిన్ను వెదకి రక్షించి ఆయన సన్నిధులు నిన్ను దేవుని స్తోత్రం. ఎవరైనా దేవుని స్వరం వింటారంటే దేవుడంటే ఇష్టము కలిగిన వారు, నా జీవితాన్ని బాగు చేసేవాడు ఆయన అని నమ్మిన వారే ఆయన స్వరాన్ని వినగలరండి. ఈరోజు 750 కోట్ల మంది అందరూ వింటున్నారు దేవుని స్వరాన్ని. వింటున్నారండి? వినట్లేదు. ఇంకా భారతదేశంలో 2% క్రైస్తవం ఉందంటే చాలా మంది దేవుని స్వరాన్ని వినలేని స్థితిలో ఉంటున్నారు. ఈ మంచి మార్గానికి రాని వాళ్ళు చాలా మంది ఉంటున్నారు. వాళ్ళలో దేవుడు నేను ప్రత్యేకపరుచుకొని ఇక్కడ తీసుకొచ్చి దేవుడిని నిలబెట్టాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీలో మీకు ఎవరికి మనీ పాట లేకపోతే రాదండి. మీకు ఎన్నో పనులు ఉన్నాయి, అయినప్పటికీ మీరు ఎందుకు ఇక్కడ వచ్చారయ్యా అంటే మీ జీవితాలు ఇంకా వెలిగింపబడాలని. దేవుని స్తోత్రం. మీరు వెలిగించబడి అనేక మందిని వెలిగించడానికి, మీ ఆత్మ చల్లారిపోకుండా ఉండడం కోసం దేవుని సన్నిధికి మీరు ఎలా అయితే వచ్చారో నా ప్రభువు కూడా ఇంకా ఎవరైతే చెదిరిపోయిన స్థితిలో ఉంటారో అటువంటి గొర్రెలను వెతికి ఆయన మందలో చేర్చుకోవడానికి రక్షణ, మారుమనస్సు, బాప్తిస్మము, పశ్చాత్తాపం ఇవన్నీ కూడా కలగ చేయాలని దేవుడు ఇంకా ఆశపడతాడు. అందుకే ఆయన వెతుకుతూ ఉన్నాడండి. దేవుడికి స్తోత్రం కలుగుతాడు. ఏసియల్ అంటాడు 34:6 ఏసియల్ గ్రంథము 34:6 చదువుతాం. నా గొర్రెలు పర్వతములన్నిటి మీదను ఎత్తైన ప్రతి కొండ మీదను తిరుగులాడుచున్నది. నా గొర్రెలు భూమి అనంతట చెదిరిపోయినను వాటిని గురించి విచారించువాడు ఒక్కడును లేడు, వెతుకువాడు ఒక్కడును. దేవుని స్తోత్రం కలుగును. ఈరోజు నువ్వు రక్షించబడ్డావు. ప్రభు నీకు మంచి రక్షణ ఇచ్చి బాప్తిసం పొందుకొని ఆయన సన్నిధిలో నువ్వు ఒక టికెట్ కొనుక్కున్నావు. అయితే ఇంకా చాలా మంది చదివిపోయిన స్థితిలో ఉన్నారంట. నీ బంధువులు, నీ రక్త సంబంధికులు, నీ స్నేహితులు, నీ ఇరువురు పొరుగు వాళ్ళందరూ కూడా ఎలా ఉన్నారంటే చెదిరిపోయిన గొర్రెలే త్రోవ తప్పి తిరుగుతున్నారు. వాళ్ళందరినీ కూడా నీవు ఏం చేయాలి తెలుసా? మందలోనికి చేర్చేవాడుగా ఉండాలి. నీకుందా అలా రోజు రావాలన్నా దేవుని స్తోత్రం కలిగి సువార్త ఎలాగైనా ప్రకటించవచ్చండి. హల్లెలూయా. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఒక పేరు గతించిన రాత్రి నుండి మారు మోగుతాం. ఎవరానే? జెమియా గ్రేస్. హల్లెలూయా. ఒకప్పుడంతా దాదాపుగా ఇంచుమించు 10 సంవత్సరాల క్రితం, 10 నుండి 20 సంవత్సరాల క్రితం అదే ముంబై ప్రాంతంలో ఒక లయన్స్ క్లబ్ వారు ఆమె ఒక ప్రోగ్రాంకి పిలువబడితే ఆ ప్రోగ్రామ్ లో ఆమెకి ఏమాత్రం గౌరవం అనేది దక్కనివ్వలేదు వాళ్ళు. ఎందుకో తెలుసా? ఈమె ఒక క్రైస్తవురాలు కనుక ఈమెను మనం స్టేజ్ మీదకి ఎక్కనివ్వకూడదు అని ఆమె నమ్ముకున్న దేవుని బట్టి ఆమెను నిరుత్సాహపరిచి
కానీ మనుషులు నిరుత్సాహపరుస్తారు, పక్కన పెట్టేస్తారు, ఎవరు కూడా పైకి రానివ్వరు. దేవుడికి స్తోత్రం జరుగుతుంది కాదు. కానీ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? 20 సంవత్సరాల క్రితం ఏ ప్రాంతంలో అయితే తను అవమానించబడ్డదో, అవహేళన చేయబడ్డదో, పేరు రాలేదో, ప్రతిష్ట రాలేదో, ఆమె కృంగిపోలేదు. తన తండ్రి ఏం చేశాడో తెలుసా? తనను ధైర్యపరిచాడండి. దేవుడికి స్తోత్రం జరుగుతుంది కాదు. అమ్మా, నువ్వేమి కూడా బాధపడాల్సిన అవసరం లేదు. మన దేవుడు గొప్ప దేవుడు. మనం నమ్ముకున్న దేవుడు మనల్ని గెలిపించే దేవుడు. మనం ఎప్పుడు కూడా అవమానపరిచే దేవుడు కాదు, తక్కువ చేసే దేవుడు కాదు అని చెప్పి తండ్రి తన బిడ్డలను ప్రోత్సాహపరిచాడు, ధైర్యపరిచాడు. ఎప్పుడైతే ఆ ధైర్యం కలిగిన మాట విన్నదో ఆమెలో విశ్వాసం అనేది బలపడడం ప్రారంభించింది. ఇంకా సాధన చేయడం మొదలుపెట్టింది. ఇంకా తన పనిలో నిపుణతను సాధించుకోగలిగింది. ఇప్పుడు దేవుడు ఏం చేస్తుందా? ఏం చేశాడండి? 134 బంతులు, 127 రన్స్, నాట్అవుట్గా ప్రపంచానికి ఒక విజయ కేతాన్ని ఆమె ఎగరవేస్తుంది. ఒకప్పుడు ఈయన యేసు ప్రభువును నమ్ముకుంది అని ధృవీకరించిన ఆ ప్రదేశంలో, అదే ముంబై ప్రాంతంలో దేవుడు ఈరోజు ఎలా నిలబెట్టాడో చూడండి. అది ఇస్తున్న సాక్ష్యం. ఈ రోజు ఈ విజయానికి కారణం జీసస్. హల్లెలూయా. నేను నమ్ముకున్న నా యేసయ్య ఇచ్చిన విజయం, నన్ను ప్రోత్సహించిన నా తల్లి, నా తండ్రి, నా కోచ్, నన్ను నమ్ముకున్న నా అభిమానులు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ప్రేమని దొరుకుతారు. అంటున్నాడండి, గొర్రెలంట పర్వతముల మీద ఎత్తైన ప్రతి కొండ మీద ఎలా తిరుగుతాయో, ఆ గొర్రెలు భూమి అంతటా చెదిరిపోయిన స్థితిలో ఉన్నప్పుడు వాటిని విచారించే వారు సంఘములోంచి లేపబడాలి. అంటే నేను అర్థం తెలుసా? ఎవరైతే మందిరానికి రాకుండా ఉన్నారో నీకు తెలుసు, ఎవరు మందిరానికి రాకుండా ఇలా పడుతున్నారో నీకు తెలుసు, ఎవరు ఆదివారం గుడికి రాకుండా ఉన్నారో నీకు తెలుసు, ఎవరు నిస్సహాయ స్థితిలో ఉన్నారో నీకు తెలుసు, ఎవరు బలహీనమైన స్థితిలో ఉన్నారో నీకు తెలుసు, ఎవరు ఆదరణ లేని స్థితిలో కృంగిపోతున్నారో నీకు తెలుసు. అటువంటి వారి దగ్గరికి వెళ్ళి ఏం చేయాలో తెలుసా? వారిని ప్రోత్సాహపరచాలి, వారి వెన్ను తట్టేవాడు ఉండాలి. ఎందుకో తెలుసా? నా గొర్రెలు నా స్వరము. మా దేవుడు గొర్రెల కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాడండి. దేవుడికి స్తోత్రం. ఈ రోజు దేవుడికి ప్రాణం పెట్టమని అడగటం లేదన్న. నా కోసం నువ్వు చచ్చిపోరా అని దేవుడు అడగట్లేదు నిన్ను. ఒకవేళ ఆ పరిస్థితి ఒకవేళ వస్తే దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడికి స్తోత్రం. ఒకవేళ అదే పరిస్థితి వస్తే నువ్వు చాలా ధన్యుడు. నువ్వు ధన్యురా. ఎందుకు తెలుసా? నేను దేవుడి దగ్గరికి పోవచ్చు. హల్లెలూయా. దేవుడిని ప్రాణం అడగట్లేదు, కానీ నిన్ను ఒకటి అడుగుతున్నాడు. చెదరిపోయిన వారిని మరలా మందలోనికి చేర్చేవాడు కలిగి ఉండాలి. విచారించేవాడు ఒకడు లేడంటున్నాడు. పౌలు గారు అంటాడండి, ఏమన్నా తెలుసా? చాలా మంది సంఘాలలో ఎలా తెలుసా? వాళ్ళ సొంత పనులు చేసుకోవడానికి సమయాన్ని కేటాయిస్తున్నారంట, కానీ ఎవరు కూడా దేవుని పనిని చేయట్లేదు. ఈరోజు నీ సొంత పనులు ఇప్పటివరకు చేసుకున్నామేమో. ఈరోజు నువ్వేం తెలుసా? ఒక విచారణకర్తగా మారిపోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె చెప్పట్లేదు. మీరు విచారణకర్తగా ఉందా? ఇష్టం లేదా? కృంగిన వారికి మీరు భరోసా ఇచ్చేవారిగా ఉండాలండి. యేసు ప్రభు నమ్ముకున్నామంటే నీ రక్షణ నీతోనే ఆగిపోకూడదు. నీ విశ్వాస జీవితం నీతోనే ఆగిపోకూడదు. ఎవరైతే అవిశ్వాసంలో ఉన్నారో, ఎవరైతే నిరాశలో ఉన్నారో, అటువంటి వారిని విచారించి వారిని వెతికి దేవుడి సన్నిధికి తీసుకొచ్చే వాడని ఉండాలి. దేవుడు ఎంత గొప్ప బహుమానం ఇస్తాడు తెలుసు. మా పని చేస్తే చాలా గొప్ప బహుమానం ఇస్తాడు. ఇర్మియా గారు అంటారు 50వ అధ్యాయం 6వ వచనంలో, ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం 6వ వచనం త్వరగా నేను ముగించేస్తాను. మరొక విషయం చెప్పి ముగించేస్తాను త్వరగా. 50వ అధ్యాయము 6వ వచనం ఇర్మియా. చదవ. వారి శత్రువులు మేము అపరాధులు కాము, వీరు న్యాయములకు నివాసులు తమ పితరులకు నిరీక్షణ ఆధారములకు యెహోవా మీద తిరుగుబాటు చేసినందున ఇది వారికి సంభవించినని
చెప్పుడు. దేవుని స్తోత్రం కలుగుతారు. ఏంటంటే నా ప్రజలు త్రోవ తప్పి గొర్రెలుగా ఉన్నారు, వారి కాపరులు కొండల మీదకి వారిని తోలుకొని పోయి వారిని త్రోవ తప్పించి జనులు కొండ కొండకు వెళ్ళచ్చు తాము దిగవలసిన చోటంట. అందుకే దేవుడు ఏమంటారు సార్, నీ సొంత కొండలోని నీళ్లు నువ్వేం చేయాలి? తాగాలి. ఈరోజు చాలా రకాల నీళ్లు తాగుతా ఉన్నారు, అంతే కదా. ఇది వాక్యం ఏం చెప్తుంది? భక్తుడు ఇండియాలో ఏమంటున్నారు? నా ప్రజలు తోవ తప్పిన గొర్రెల వలె ఉన్నారు, వారి కాపరులు అంటే కొండల మీదకి వారిని తోడుకొని పోయి వారిని త్రోవ తప్పించి జనులు కొండ కొండకు వెళ్ళొచ్చు తాము దిగవలసిన చోటు ఏమైపోయారంట. ఈరోజు విశ్వాసం లేదు, సమర్పణ జీవితం లేదు, ఏం లేదు, భక్తి లేదు, పరిశుద్ధత లేదు. ఏం చేస్తున్నారు? ఎలా జీవించినా పరలోకం అనే బోధ వచ్చేసింది ఈరోజు. దేవుని మహిమ కలుగునుగా. కానీ ప్రభు ఏం చెప్తున్నాడు తెలుసా? నీవు ఎప్పుడు కూడా దేవుని స్వరాన్ని వినే గొర్రెలుగా ఉండాలి. ఏ కాపరి నడిపించినట్టుగా ఆ త్రోవలను నడవకూడదు. ఎవరు పడితే వారు నడిపించే త్రోవలను నడవకూడదు. నిజమైన కాపరి ఎప్పుడు కూడా తన గొర్రెలకు ఏం చేస్తాడు? ప్రయాసపడతాడు. సత్యమును బోధించే ఆ కాపరి తత్వంలో నువ్వేం చేయాలి తెలుసా? నీ జీవితాన్ని కట్టుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. సత్యం మీద ఎప్పుడైతే కట్టబడతావో నీవు దిగవలసిన చోటును జ్ఞాపకం పెట్టుకోవడం అంటే ఏంటి తెలుసా? నీ సొంత గూటికి నీవు చాలు. ఏ గూటికి పడితే ఆ గూటికి చాలా మంది చదివిపోతున్నారు ఈరోజు. లేదా ఎవరు సంఘం పెడితే ఆందోళన చూడండి, కలిపో సంఘం, ఈదికో చర్చి, అక్కడే అయ్యారు ఉంటాడు, అక్కడ ఇంకొక అయ్యారు పెడతా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. నువ్వు ఎప్పుడు కూడా సొంత గూటిలోనే ఉండాలి. ఎక్కడైతే నువ్వు రక్షించబడ్డావో, ఏ సంఘం అయితే నీ కొరకు కన్నీరు కార్చి ప్రార్థించి నీ విశ్వాసంలో బలపరిచిందో, ఆ సేవకుని కాపరతత్వంలో, ఆ సేవకుని యొక్క ఆధీనంలో, ఆ సంఘ ఆ యొక్క విధానంలో నువ్వు ఎప్పుడు కూడా కష్టం వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, గంతులు వచ్చినా, ఏదొచ్చినా, ఏ సమస్య అయినా రాని నువ్వేం తెలుసా? త్రోవ తప్పి వెళ్ళిపోకూడదు, చెదిరిపోయేవాడు ఉండకూడదు. నువ్వేం తెలుసా? ధైర్యం తెచ్చుకొని నిలబడాలి. ప్రతి దాన్ని ఓర్చుకొని నీవు దేవుని సన్నిధిలో నిన్ను దేవుడు పిలిచాడని నువ్వు నమ్మి ఎప్పుడైతే ఆ సంఘములో ఆ చోటు నువ్వు దిగుతావో అది నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది అన్నమాట. దేవుని స్తోత్రం కలుగుతుంది. చాలా మంది జీవితాలు ఇది తెలుసుకోలేకపోతున్నారు. ఎక్కడెక్కడికో ప్రయాణం చేస్తూ ఉంటారు, ఏదేదో చేస్తూ ఉంటారు. కానీ మనం ఎప్పుడు కూడా మాకు దిగవలసిన చోటును మనం ఎప్పుడు కూడా మర్చిపోయే వారిగా ఉండకూడదు. దేవుడు నా కొరకు ఏ ప్రణాళిక అయితే చేస్తాడో ఆ ప్రణాళికలో మనం నడిపించబడే వారిగా ఉండాలి. రెండో విషయం ఒక 5 నిమిషాలు చెప్పేస్తున్న ప్రార్థన చేస్తాను. రెండోది ఏంటంటే మత్స్య గుమ్మము. ఇంగ్లీష్లో ఫిష్ గేట్ అంటారు అన్నమాట. ఏంటి అంటాడు? 3:3లో మత్స్యపు గుమ్మమును అసయాన వంశస్థులు కట్టి మరియు వారి దానికి దూలములను ఎత్తి తలుపులు నిలిపి తాళములు గడియలు అమర్చారు. ఇక్కడ మత్స్యము అనగా అర్థం ఏంటి? చేపలు. ఈ యొక్క చేప దేనికి సాదృశ్యంగా ఉందంటే నూతన ఆత్మలకు సాదృశ్యంగా ఉంది. నూతన ఆత్మలతో మనం ఇప్పుడు కూడా ప్రయత్నం చేయాలి. చాలా మంది ఏం చేస్తారంటే ప్రార్థన చేస్తారు కానీ ప్రయత్నము ఎలా వస్తారు? ప్రార్థన చేస్తున్నాం మంచిదే, దేవుని ఆత్మలు నూతన ఆత్మలు సంఘంలో రావాలని చెప్పి ప్రతిరోజు మొదలుపెడుతున్న బాగానే ఉంది. ప్రార్థన చేసేసి అలా ఉండిపోతే నూతన ఆత్మలు వస్తాయా అండి? రాదు. ఇప్పుడు మీ ఇంట్లో కోడి పెట్ట ఉందండి, కోడి పెట్ట ఉంది. ఆ కోడి పెట్ట గుడ్లు పెట్టింది, దాన్ని మీరు పొదిగించారు. పొదిగించిన తర్వాత 25 రోజుల తర్వాత మీరు ఏం చేస్తారు? దాని తోక పైకెత్తి ఆ గుడ్డులో నుండి పిల్ల వచ్చిందా లేదా చూస్తారా చూడరా? చూస్తారు. అర్థమవుతుందా? 25 రోజుల తర్వాత గుడ్డుకు పొదగకపోతే అది పిల్ల బయటకు రాకపోతే మీరు ఏం చేస్తారు? దాన్ని తీసేస్తారు బయట. దేవుని స్తోత్రం కలుగుతుందా? అలాగే సంఘములో కూడా రక్షింపబడిన మీరు దేవుని యొక్క సన్నిధిలోనికి నశించిపోతున్న ఆత్మలను నడిపించే వారిగా మీరు ఉండాలి.
హల్లెలూయా. ప్రయత్నం చేస్తున్నామా? ప్రయత్నం చేద్దాం. ఈ రోజు నుంచి దేవుడిని అడుగుదామా? దేవుడిని మనం ఎప్పుడైతే అడుగుతాం, మీకు చూడండి, సముద్రం మీ జీవన ఆధారం అండి. మీరు ఇక్కడే పుట్టారు, ఇక్కడే పెరిగారు, మీ తాతలు మీ తండ్రులు ఎన్నో సంవత్సరాల నుండి ఈ సముద్రం మరి ఏం చేస్తుంది? పోషిస్తుందా లేదా? ఇన్ని సంవత్సరాల నుంచి పోషిస్తున్న సముద్రం అనుకోవచ్చు కదా, ఇదిగో నేను వీళ్ళకి చేపలు ఇవ్వడం మానేస్తాను, వీళ్ళకి చేపలు లేకుండా చేస్తాను, వీళ్ళకి చేపలు ఇవ్వడం మానేస్తాను అనుకుంటే బ్రతుకుతావా? బ్రతకగలవా? బ్రతకలేవు. నీ కుటుంబం పోషింపబడడానికి ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా ఆ చేప ఆ ఆటుపోట్లు ఎదుర్కొని నువ్వు వల వేయగానే కాలం వేయగానే ఆ గాలానికి ఆ వలకి ఆ చేపలు ఏం చేస్తున్నాయి? నీ కడుపును నింపడానికి, నీ కుటుంబాన్ని పోషించడానికి అవి ఏం చేస్తాం తెలుసా? త్యాగం చేస్తావు. దేవునికి స్తోత్రం కలుగుతున్నాడు. వాటి జీవితాన్ని త్యాగం చేస్తూ నిన్ను ఉన్నతమైన స్థితిలో నిలబెట్టడానికి అవి ఆటుపోట్లను ఎదుర్కొంటా ఉన్నాయి సముద్రం. అలాగే తుఫానులకి చేపలు చూడండి ఎదురుతూ అవి ఏం చేస్తున్నాయంటే మళ్ళా అవే పిల్లలు పెట్టుకుంటూ వాటినంతటా వాటికి ఆహారాన్ని సిద్ధపరచుకుంటూ అవి పెరిగి నీకు ఆహారం ఇస్తా ఉంటా ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి చూడండి, సృష్టిలో ఉన్న ఈ సముద్రమే, ఆ సముద్రంలో ఉన్న చేపలే నీ జీవితాన్ని నీ కుటుంబాన్ని పోషిస్తున్నప్పుడు దేవుని చేత రక్షింపబడిన నీవు ఆయన స్వారూప్యంలో ఆయన స్వరూపంలో ఆయన సొంత రక్తాన్ని చిందించి నీ పాపములన్నిటి కొరకే ఆయన కలవరశిలో మరణించి నిన్ను విమోచించి రక్షిస్తే ఆయన కూడా ఆశపడతాడా? పడడా? ఆయన కూడా మన దగ్గర నుంచి ఫలములను ఆశపడతా ఉన్నాడు. మనం ఎప్పటి నుంచో మనం పోషింపబడుతున్నాం ఈ సముద్రం ద్వారా. అలాగే ఆధ్యాత్మికంగా కూడా దేవుడు మనకి ఎన్నో మాటలు చెప్పి మనం బలపరిచి మనం దీవిస్తున్నప్పుడు మనం ఇతరులు కనేవారుగా మనం ఉండాలి. ఆత్మను కనాలి. మనము నశించుకోవాలన్న ఆత్మను కనే ఒక సంఘంగా ఉండాలని దేవుడు కోరుకుంటాడు. దాన్ని మత్స్యపు గుమ్మము అని అంటారు. దేవుని స్తోత్రం కలుగుతారు. మార్కు సువార్త 1:7 అంటాడు, యేసు నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషుల కంటే జాగ్రత్తగా. పేతురు గారి ప్రసంగం ద్వారా 3,000 మంది సంఘంలో చేర్చబడ్డారు. ఒకప్పుడు ఆ గలిలయ సముద్రంలో వలలు బాగు చేసుకుంటూ చేపలు పట్టుకున్న వారి జీవితం ఇప్పుడు యేసయ్యను వెంబడించడం ద్వారా మనుషుల పట్టే జాగ్రత్తగా మారిపోయారు. అంటే వారు దినదినం ఏమవుతున్నారంటే వర్ధలింపబడే అనుభవంలో ఉన్నారు. రక్షణ పొందుకున్న ఆ రోజు నుంచి వాళ్ళు అలాగే ఉండలేదు, కానీ వాళ్ళలో పరివర్తన అనేది స్టార్ట్ అయింది. వారు దేవుని మాటల చేత ఆయన చేసే అద్భుతాలు ఆశ్చర్య కార్యాలను చూస్తూ వారు ఆత్మలో ఎదుగుతూ ఇంకొంతమందిని సంపాదిస్తూ ఉంటా ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగుతున్నారు. ఈరోజు నీవు కూడా నశించిపోతున్న ఆత్మను కనే సంఘంగా ఉండాలని దేవుడు ఆశపడతాడు. ఎన్ని చెప్పాను ఇప్పుడు? ఎన్ని చెప్పానండి? 2 చెప్పాను. ఒకటేంటి? గొర్రెల గుమ్మగా నేను ఉండాలి. రెండవదిగా మత్స్యపు గుమ్మగా నీవు మారాలి. ఈరోజు నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకో. అత్యున్నత పరిశుద్ధాత్మలో మనందరికీ అనుగ్రహించిన కనుక మిగతా నేను దేవుడు చెప్పని చెప్పి మాట్లాడుతున్నాను. అందరం పెడతాను. ఈరోజు గొర్రెల గుమ్మగా నీవు ఉన్నావా? మత్స్యపు గుమ్మగా నీవు ఉన్నావా? ఒకసారి జ్ఞాపకం చేసుకో. యెరూషలేము 12 గుమ్మములతో నిర్మింపబడిన పట్టణం. ఆ 12 గుమ్మములు అగ్ని చేత కాల్చబడినప్పుడు నెహెమ్యా దుఃఖముఖముతో ఉపవాసం నుండి ప్రార్థన చేస్తా ఉన్నాడు. తిరిగి మళ్ళా కట్టడానికి జనులను ప్రేరేపిస్తా ఉన్నాడు. ఈరోజుకి ఆ ప్రేరణ ఉంటారు. అనేక మంది చనిపోతా ఉన్నారు. కుటుంబాలు చనిపోయిన పరిస్థితుల్లో ఉన్నాయి. సంఘంలో చెదరిపోతున్న దినాల్లో జీవిస్తూ ఉంది. ఈరోజు ఆ భారం ఉందా? చెదిరిపోయిన మందరు మళ్ళా సంఘంలో చేర్చి ఆ భారం నీలో ఉందా? లేకపోతే నీ సొంత కార్యాలను చేసుకోవడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? ఎంతసేపు నీవే. ఇది కాదు క్రైస్తవ జీవితం. ఇది కాదు. దేవుడు నీ కొరకు ఒక ప్రత్యేకమైన ప్రణాళికలతో నిన్ను ఆయన ఎదుర్కొన్నాడు. కనుక ఈ రాత్రి చెదిరిపోయిన గొర్రెలను మళ్ళా మందలోకి చేర్చేవాడగా ఉండాలి.
నూతన ఆత్మలను కనే చేపలుగా మారిపోవాలి. వ్యాధి కాల్సింలో ప్రార్థన చేసుకోవాలి. ప్రేమగల తండ్రి నీకు వందనాలు యేసయ్యా. యేసయ్యా నీకు మహిమ చెల్లిస్తున్నాను ప్రభువా. పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు ప్రభువా. 12 ముత్యములతో మహామహిమ కలిగిన తేజస్సుగా పరలోక పట్టణాన్ని 12 గుమ్మలతో 12 దేవదూతలతో ప్రభువు కట్టించావు ఆయన. ఆ కట్టబడిన ప్రభుత్వాన్ని ఆ మహాపట్టణంలో ప్రభుత్వాన్ని మా కొరకు సిద్ధపరిచారు. ఇదిగో నాయన సంఘమని యెరూషలేముకు సాదృశ్యంగా ఉన్న ఈ సంఘమైన ప్రభావం స్తంభాలైన ప్రభుత్వాన్ని అనేకమైన స్తంభాలు పడిపోయిన స్తంభాలుగా ఉన్నాయి ప్రభావం. చెదరిపోయిన స్తంభాలుగా ఉన్నాయి తండ్రి. అగ్ని చేత కాల్చబడిన వారిగా ఉన్నారు. చెదిరిపోయిన గొర్రెల వారి త్రోవ తప్పి తిరుగుతూ ఉన్నారు ప్రభావం. అటువంటి వారిని ఈ రాత్రి మందలోకి మీరు నడిపించమని ప్రార్థన చేస్తున్నారు. రక్షింపబడిన ఈ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరి ప్రభావ భారం తెచ్చుకునే ప్రభావ బాధ్యతగా ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థించేవారిగా మీరు లేవాలని ప్రార్థన చేస్తున్నారు. ఎంతసేపు వారి వరకు వారి సొంత కార్యముల మీద మనస్సు పెట్టకుండా నశించిపోతున్న గొర్రెల కొరకు అయ్యా భారం కలిగి ప్రార్థించేవారిగా, అయ్యా వారు చేరవలసిన మార్గాన్ని నడిపించేవారిగా, అయ్యా విచారించే వారిని సంఘంలో లేవాలని ప్రార్థన చేస్తున్నాను. పురు కల్పించే వారిని లేవాలని, ప్రేరేపించే వారిని లేవాలని, ప్రయాసపడే వారిని లేవాలని, ప్రభు కొరకు పనిచేసే వారిని సంఘంలో లేవాలని ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధాన్ని పొందన స్వార్థము తీసివేయండి ప్రభా, అసూయ తీసివేయండి ఆయన ప్రభా, అక్రమం చేయవల్ల నా ఎదురుని తొలగిపోవడం ప్రభా. స్వార్థము, అక్రమము, అన్యాయము, స్వరంగం ఇటువంటి ఎవరు కూడా ఉండకుండా భారభరితమైన హృదయాలు కలిగిన బిడ్డలుగా తయారు చేయండి ప్రభా. ఇదిగో తండ్రి చేపలు ఏ విధంగా అయితే అయ్యా పిల్లలు పెట్టుతూ అవి వృద్ధి చెందుతా ఉంటా ఉన్నాయో, అవి అనేక మందికి ఆహారంగా మారుతా ఉన్నాయో, అలాగే నశించిపోతున్న ఆత్మను కనే సంఘముగా ఈ సంఘము దీవించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ వాక్యము వింటున్న వారి జీవితాలు మీరు కార్యాలు జరిగించారు. ఎంతమంది అయితే లైవ్ లో వింటూ ఉన్నారు ప్రభా, అనేక మంది ఎవరైతే వీక్షిస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరు ఆత్మను కనే సంఘంగా, ఆత్మను కనే బిడ్డలు మీరు మార్చమని ప్రార్థన చేస్తున్నారు. ప్రస్తుత వేదన ప్రతి ఒక్కరు మీరు కలచమని ప్రార్థన చేస్తున్నారు. పరిశుద్ధాత్మ దేవా ఇదిగో నేను రక్షింపబడ్డాను, నా బిడ్డ రక్షింపబడ్డారని చాలు అని ఎవరు కూడా ఉండకుండా ప్రభా ప్రతి ఒక్కరిలో ఈ భావనను పుట్టించమని ప్రార్థన చేస్తున్నాను. ఒక్కొక్కరు మత్స్యపు గుమ్మగా మారిపోదురుగా, నూతన ఆత్మను రక్షించే వారిగా మార్చబడుదురుగా. నీ కృపను దయచేయండి ప్రభా, నీ కృపను దయచేయండి. ఈ గుంపులో ఎవరైతే ఇంకా అయ్యా అటువంటి భారం లేవారిగా ఉన్నారో అటువంటి భారం ఇప్పటి నుంచి కలెక్షన్ ప్రార్థన చేస్తున్నాను. నువ్వు రాబోతున్నావు ప్రభా, వేగముగా నువ్వు రాబోతా ఉన్నావు తండ్రి. అయ్యా నీకు వందనాలు ప్రభా, నీ రాకడ సమయంలో ఎక్కబడేవారుగా మేము ఉండాలి. అనేక మంది నా గుంపులో మేము నిలవబెట్టేవారుగా మేము ఉండాలి ప్రభా. నీ కృపను దయచేయండి. ఇక్కడ చేరిన ప్రతి బిడ్డ పేరు పేరున దర్శించండి. ఈ గుంపులో ఎవరైతే బలహీనులు ఉన్నారో మీరు బలపరచండి. అనేక మంది అనేక దినాల నుండి జ్వరాల చేత, ఒడిలింపుల చేత, కాళ్ళు నింపుల చేత బాధపడుతున్నారు. అటువంటి తల్లులను, తండ్రులను మీరు స్వస్థపరచండి ప్రార్థన చేస్తాను. ఎవరి బిడ్డలను స్వస్థపరచండి, చిన్న బిడ్డలను మీరు స్వస్థపరచండి. ఏ బలహీనతలు పెడుతున్నారో ఆ ప్రతి బలహీనత యేసు నామములో బంధించినట్టు ఇప్పుడే నీ వాక్కును పంపి ప్రతి ఒక్కరిని మీరు స్వస్థపరచండి. మీ దక్షిణ హస్తం వారి మీద చాపడమా, గర్భిణీ స్త్రీలకు సుఖమైన కాంపు ఇచ్చింది. పిల్లలు లేని వారికి పిల్లలను కలర్చేయమని ప్రార్థన చేస్తున్నాం. కానీ గర్భాలుగా వారి గర్భము మార్చబడేలా ప్రార్థన చేస్తున్నాం. వివాహాలు ఎదురు చూస్తున్నట్టు మంచి సంబంధాలు నడిపించండి. కాయ కష్టం చేస్తున్న వారి కష్టాన్ని దీవించండి. బ్యాగ్ పెడుతున్న సహోదరులను దీవించండి. సహోదర వ్యాపారం వారు తెప్పండి. చేపలు ఆజ్ఞాపించి విస్తారమైన పాటు వారు తెచ్చి ఈ ప్రాంతమైన తుఫాన్ అనేది రాకుండా తొలగించమని ప్రార్థన చేస్తున్నాను. అనుకూలమైన వాతావరణం తెచ్చేయండి. పరిశుద్ధాత్మ దేవ సర్వ సంఘాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నాను. ఇది దావీదు గారిని మరొకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఎడమ కాలు నిప్పు నుండి స్వస్థతను ఇచ్చింది. ఎన్నో దినాల నుండి చాలా బాధపడుతున్నాడు. ఒకసారి ఉంటామని ప్రార్థన, తన కుమారు జీవితంలో అద్భుతం జరిగించండి.
రాజశేఖర విశ్వనాథ్తో జరుగుతుందా తన బిడ్డలు దీవించిన ఆయన ఝాన్సీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, తనకి ఇచ్చిన కుమార్తెను జ్ఞాపకం చేసుకోండి, చదువులో తోడుగా ఉండండి. మీ చేతులు అప్పగిస్తున్నారు. వారికి చక్కని మార్పు ఎన్ని శబ్దాలు మీరు స్వస్థపరచండి. ఆ శరీరం నుండి బాల్యం నుంచి విడుదల ఇచ్చండి. చక్కని ఆరోగ్యం ఇచ్చి ఆ లోబికి నుంచి విడుదల ఇచ్చండి. అలాగే లోబికి నుంచి కూడా విడుదల తెచ్చండి. లోపనాలను స్వస్థపరచండి. ఆయన ఈ వాక్యం సహోదరులు లేవడుతున్నారు. చక్కని ఆరోగ్యం తెచ్చి ఇది వేరే కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆ సాధువుల ఘటనను తొలగించండి. సంపూర్ణ ఆరోగ్యం తెచ్చండి. ఇంకా సంఘంలో ఎవరైతే బలహీనులు ఉన్నారో పేరు మీరు దర్శించి ప్రతి ఒక్కరికి సంపూర్ణ ఆయుధాలు తెచ్చి రావణ చక్కని ఆరోగ్యం తెచ్చి ఆ గ్యాస్ట్రోల్ నుంచి విడిపించు చక్కని ఆరోగ్యం తెచ్చి హరికి కూడా చక్కని ఆరోగ్యం తెచ్చండి. ఆ గ్యాస్ట్రోల్ నుంచి విడుదల తెచ్చండి. ఇదిగో ఇంకా ఎవరైతే బలహీనులు ఉన్నారో పేరు దర్శించండి. ఇదిగో విజయ్ కుమార్ పెద్ద కుమార్తెలు జ్ఞాపకం చేసుకోవాలి. జ్వరం నుండి విడుదల తెచ్చండి. ఆ టాయిలెట్ ఇన్ఫెక్షన్ నుంచి సంపూర్ణ స్వస్థత తెచ్చండి. ప్రతి ఒక్కరి పేరు దర్శించి ఇదిగో యాభై కుటుంబం జ్ఞాపకం చేసుకో రాణి కుమారులు స్వస్థపరచు. ఆవిడ కూడా చక్కని ఆరోగ్యం తెచ్చేస్తాను. ఇదిగో రాత్రి శాఖ ప్రయాణం వెళ్తున్న తమ్ముడు ప్రయాణంలో తోడుగా ఉండండి. గమ్యం చేయాలో నీ కృప రాష్ట్రంలో తోడుగా ఉంచి నడిపించమని ప్రార్థిస్తున్నాను. ఈ రాత్రి ఎవరైతే ప్రయాణం చేస్తున్న ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండండి. సర్వ సంఘానికి చేతులు అప్పగిస్తాను. ఆత్మీయ గారి చేతులు అప్పగిస్తాను. ఆరోగ్యంతో నింపండి. మంచి దర్శనాలు కలడు కంటి నిండా ఆరోపించిన సంతానం యావత్తును దీవించిన ఆశీర్వదించిన సర్వ సంఘానికి చేతులు అప్పగిస్తుంది. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి విశ్వాసంతో ఈ మనవులను అడిగి పొందుకున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య మన సమాధానం సన్నిధి ప్రవచించిన మన పూర్వకున్న సకల పరిశుద్ధులకు ఆయన కృపా సదాకాలముతో నడిపించును గాక. ఆమేన్. యేసు సంపూర్ణ అపవాదమునంత నా శ్రీనామానికి జయము కలుగును గాక. అందరికీ వందనాలండి. అందరికీ ప్రైజ్ ది లార్డ్.